ఒక్కొక్కరిని నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తాను. ఏ నోరు లేని మొగుడా, ఇంకా ఎందుకయ్యా బుద్ధావతారంలా మౌనంగా ఉంటావు? చెప్పు, నేనుండాలా ఇదుండాలా? ఏయ్, అది ఇది అన్నావంటే నాలుక చీరేస్తాను. ఆ మాట ఆయన్ని కాదు, నన్నడుగు చెప్తాను. నువ్వెన్ని జన్మలెత్తినా మా ఆయన నీతో ఉండడు. ఛాలెంజ్ చేస్తున్నావా? వద్దు, ఓడిపోతావు. ఇప్పటిదాకా ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో నీకు తెలుసు, మీ పిన్నికి తెలుసు. అబ్బచ్చా, చూస్తూ ఉండు. కార్తికేయని నా వైపు తిప్పుకొని నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి నిన్ను బయటికి గెంటుతాను. ఇక రోజులు లెక్క పెట్టుకో. చూసావాక అదెలా ఛాలెంజ్ చేస్తుందో? ఓటికుండకి మోత ఎక్కువలే జగదీశ్వరి, వాగని. అమ్మా అక్షర, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. కుక్కలేవేవో. కుక్క గిక్క అన్నావంటే మర్యాద దక్కదత్తయ్యా. అవునురా, రావే. ఇంతకాలానికి మన మంచి రోజులు వచ్చాయి. ఇక మనల్ని ఎవరో ఆపలేరు. అక్షర, ఇవాల్టి నుంచి నెలంటే నెల రోజుల్లో నువ్వు బయటికెళ్ళడం ఖాయం. పోవే. పోతానే. ఎవరు పోతారో ఎవరు ఉంటారో చూస్తాను. రామా. రండి రండి, తీసుకురండి. అక్క, ఈ ప్లాస్టిక్ కుర్చీలు చెక్క సామాన్లు నాంపల్లి స్టేషన్ లో సెకండ్ హ్యాండ్ లో దొరుకుతాయట కదా? అవును లేక, వాడి పారేసినవి చీప్ గా దొరుకుతాయి అక్కడ. అవి ఎలా ఉంటాయక్క? బానే ఉంటాయా? ఇప్పుడు తీసుకెళ్లారుగా, అలాగే ఉంటాయి. ఇదిగో, మేము వాడేసిన సామాన్ తెచ్చుకోలేదు. ఫస్ట్ హ్యాండ్ ఇవి. ఏమోలే, నీకు సెకండ్ హ్యాండ్ వాట్ల మీద మోజు ఎక్కువ కదా, అందుకనే అన్నాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎవరు సెకండ్ హ్యాండ్ అన్నావు? ఇక్కడ సెకండ్ హ్యాండ్ అంటే ఎవరికి మోసలేదు. నీకు తెలియదులే, తెలిసిన వాళ్ళకి బాగా అర్థం